Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కింగ్ నాగార్జున ధనుష్ రష్మిక కాంబినేషన్ లో శేఖర్ కమల డైరెక్ట్ చేసిన కుబేర రేపు వరల్డ్ వైడ్ గా 1700కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. సరైన సినిమా పడి చాలా రోజులు అవడంతో జనాలు కూడా ఒక బెస్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్ వెయిటింగ్ ఏ రేంజ్ లో ఉందో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తేనే చెప్పచ్చు. ప్రెజెంట్ రష్మిక పేరు మీదనే నడిచే రేంజ్ మార్కెట్ అయితే తనకి ఉంది. నాగార్జున గారు ఆల్వేస్ కింగ్, ధనుష్ అయితే సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ముఖ్యంగా ఇది శేఖర్ కమల ఫిలిం. కొత్త యాక్టర్స్ తో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ పెట్టగల డైరెక్టర్. సో ఒక ప్రాపర్ ప్రోడక్ట్ తో రాబోతుండడంతో మూవీపై బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక మూవీ బడ్జెట్ అయితే 90 కోట్లు అనుకుని స్టార్ట్ చేయగా అది పెరిగి 150 కోట్లకి చేరుకుంది. మరి థియేటర్కల్ గా జరిగిన బిజినెస్ ఎంతో, ఎంత కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అవుతుందో, అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, డే 1 ఎంత రావచ్చు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. రేపు మన ఛానల్లో మూవీ రివ్యూ రాబోతుంది. నేనేలేది ATM షో. మీరే థియేటర్లో ఏ షోకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో 13 కోట్ల వరకు బిజినెస్ జరగగా ధనుష్ అండ్ నాగార్జున గారి సినిమాలకి సాలిడ్ టాక్ వస్తే తప్ప ఇదైతే పాసిబుల్ నెంబర్ కాదు. ఇక సీటెడ్ విషయానికి వస్తే 4.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే జరిగింది. సేమ్ ఇది కూడా చిన్న నెంబర్ అయితే కాదు. రీసెంట్ టైంలో హిట్ టాక్ తో కూడా చాలా సినిమాలు ఈ మార్క్ని అందుకోలేకపోయాయి. చూడాలి మరి ఈ మూవీ ఎంతవరకు అందుకుంటుందో. ఇక ఆంధ్రలో ఒక 2 టెరిటరీస్ లో ఓన్ రిలీజ్ ఉండగా వాటిని వాల్యూట్ చేసి చూస్తే ఆంధ్రలో ఓవరాల్ బిజినెస్ 15.5 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ ఇది కూడా చాలా పెద్ద నెంబర్. అలా ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో 33 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. సో తెలుగు స్టేట్స్ లో 34 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. 35 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పచ్చు. ఇది బంగారాజు తర్వాత నాగార్జున గారి కెరీర్ లో టాప్ బిజినెస్ జరుపుకున్న ఫిలిం. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఎంత కాదనుకున్నా ఇది తెలుగు సినిమా కావడంతో బిజినెస్ అయితే చాలా లిమిట్ లో చేశారు. ఓవరాల్ గా నెంబర్ 18 కోట్ల రేంజ్ లో ఉంటుంది. సో 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ గా చెప్పచ్చు. ఇది ఎలానో రెగ్యులర్ ఛానల్లో ఉండే సినిమా కాకపోవడంతో టాక్ వచ్చిందంటే తమిళనాడులో లాంగ్ రన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.5 కోట్ల వరకు బిజినెస్ జరగక ఓవర్సీస్ లో 8.5 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. ఇదైతే చాలా పెద్ద నెంబర్. అలా కుబేర మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా జరుపుకున్న బిజినెస్ 65 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా 66 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది ఈ ఫిలిం. సో 125 నుంచి 130 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని సేఫ్ గా చెప్పచ్చు. ఇది ఇద్దరు హీరోల కెరీర్ లో టాప్ బిజినెస్ జరుపుకున్న ఫిలిం. ఈవెన్ డైరెక్టర్ కెరీర్ లో కూడా. ఇక వరల్డ్ వైడ్ గా 1700కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా నార్త్ అమెరికా ప్రీమియర్స్ లో ఇప్పటికే $2,50,000 మార్క్ దాటింది ఈ ఫిలిం. ఇక ఇండియాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 3 కోట్లకి చేరువలో ఉండగా ఇప్పటికైతే 5 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ షో పడే టైంకి ఇది 7 కోట్లకి అటు ఇటుగా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అన్ని చోట్ల బుకింగ్స్ అనేది ఇప్పటికీ కూడా ఓపెన్ కాలేదు. ఇక డే 1 తమిళనాడులో కంటే కూడా తెలుగు స్టేట్స్ లోనే పెద్ద నెంబర్ని చూడబోతున్నాం. తెలుగు స్టేట్స్ లో 5 కోట్ల షేర్ ని మినిమం నెంబర్ గా చెప్పచ్చు. టాక్ వచ్చిందంటే ఇది గట్టిగా పెరగనుంది. బట్ తమిళనాడులో ఇంత నెంబర్ పాసిబులా కాదా అనేది అప్పుడే చెప్పలేం. ప్యూర్లీ టాక్ పైనే బేసే ఉంది. ఇక టాక్ వచ్చిందంటే డే 1 వరల్డ్ వైడ్ గా 20 కోట్లకి పైగా గ్రాస్ తో ఓపెన్ అవడం పక్కా. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది కుబేర బిజినెస్ అండ్ బుకింగ్స్ రిపోర్ట్. ఈ మూవీకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.